యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుష్లోపరి. ఈ ఎపిసోడ్లో వచ్చండి మనం అన్ని కలంకారీ ప్రింట్స్ అండి, పెడనా సారీస్ విత్ నిజాం బోర్డర్స్ అండ్ గ్యాప్ బోర్డర్స్ అట్లా చూద్దాము. తర్వాత ఏమో మనకి మీనా కాటన్స్లో మస్లిన్స్ అండి, కాటన్లో మస్లిన్స్ అన్నమాట. అన్నీ మన ఏంటంటే లీవా ట్యాగ్తో ఉన్నాయండి. అనంత బ్రాండ్ మీద రిలీజ్ చేశారు లీవా ట్యాగ్ మీనా కాటన్స్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్. అన్ని శారీస్ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఓకేనా, 1550లో అండి. చాలా రిలీజ్ చేస్తున్నాము, అయిపోతున్నాయి, బాగా వెళ్ళిపోతున్నాయి మీనా కాటన్స్ కూడాను. చూసుకోండి. కానీ చాలా మస్లిన్ కదండి, కాటన్లో మస్లిన్, దానివల్ల చాలా మెత్తగా చాలా మృదువుగా ఉంటాయండి. సమ్మర్కి అయితే కానీ ఎస్పెషల్లీ ఎక్సలెంట్ ఉంటాయండి శారీస్ అయితే కానీ. ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అండి. శారీస్ వచ్చి మనకి 1550 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఓకేనా, ఎక్సలెంట్ శారీస్ అండి. చక్కటి గ్రే కలర్ అండి. గ్రే మీద మనకి రమ్మ గ్రీన్ అండ్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. అందుకని చాలా అందంగా ఉంటాయండి ప్రింట్స్ కూడాను. అసలు తీసుకున్న వాళ్ళందరూ కూడా నాకు ఎక్సలెంట్ ఏమంటారు ఇది కాంప్లిమెంట్స్ పెడుతున్నారండి. అందరికీ కూడా థ్యాంక్స్ అండి, మెనీ మెనీ థ్యాంక్స్. అంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా మీకోసం ఇంకా ఇంకా వెతికి 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 తీసుకొస్తున్నాను అనమాట. ఇగో చూడండి, దిస్ ఇస్ దీంట్లో 3 సేమ్ కలర్లో 3 తెప్పించానండి. ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇంకా 2 సారీస్ అయితే మొన్న రిలీజ్ అవగానే వెళ్ళిపోయినాయి అన్నమాట. దిస్ ఇస్ లాస్ట్ పీస్ అండి, చూసుకోండి. ఇది గ్రే కలర్ మీద కొంచెం ఎలిఫెంట్ గ్రే అవుతుందండి. ఇది దాని మీద మనకి రమ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్తో గ్రే కలర్తో ఇచ్చాడనమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా జరీ బార్డర్ వస్తుందండి. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం మీకు ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు చిన్న డిజైన్ అండి, చాలా బాగుంటుందండి. ఎంత అఫీషియల్ లుక్ ఉంటుందోనండి. ఇవి ఆఫీసులకు బాగుంటాయండి, డైలీ యూజ్ బాగుంటుంది, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి, మీకు ఏంటంటే మిషన్ వాష్కి బాగుంటాయండి, ట్రావెలింగ్లో కూడా అండి చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుందండి. అస్సలు బాడీ ఇరిటేషన్ రాదు. బ్లౌజ్ మనకి కట్టు చెంగు దగ్గర ఇస్తాడండి ఈ శారీస్కి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. గ్రే కలర్లోనే ఇచ్చాడనమాట బ్లౌజ్ పీస్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. సన్న డిజైన్ ఇచ్చాడనమాట, గ్రే మీద కొంచెం లైట్గా డిజైన్ ఇచ్చాడనమాట, లైట్ కలర్తో. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1550 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఈ శారీ అయితే కానీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. ఇది మనకి ఇదిగోండి, ఫోటో పెట్టని చూడండి. ఓకేనా, దీంట్లోనే మెజంతా పింక్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సేమ్ డిజైన్ మెజంతా పింక్ తీసుకున్నాను. అదిరిపోయిందండి చీర. బ్లౌజ్ కూడా కుట్టించాను, నెక్స్ట్ టైం కడతాను. అసలు ఎంత బాగుందోనండి ఆ శారీ అయితే. నాకే నేనే అసలు అంటే ఆగలేక తీసేసుకున్నాను అనమాట ఈ మెటీరియల్ చూసి. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి, రమ్మ గ్రీన్ లాగా ఉంది. దానికి మనకి చక్కటి రెడ్ బోర్డర్తో ఇచ్చాడనమాట. ప్యూర్ కాటన్స్ అండి, మస్లిన్ కాటన్స్ అన్నమాట. ఇవి చాలా మెత్తగా మృదువుగా వెయిట్లెస్గా ఉంటాయండి. హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ చేసుకోవచ్చు. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి మిషన్ వాష్కి మాత్రం. ఓకేనా, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా మనకి థ్రెడ్ జరీ బోర్డర్ ఉందండి. మొత్తం కూడా ఇట్లా అన్నమాట, ఇలా వచ్చింది డిజైన్. కిందేమో ఒక 3 ఇంచెస్ వరకు ఉంది, పైకి వచ్చేదాకా 2.5 ఇంచెస్ ఉంటుంది బోర్డర్. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి విడిగా ఇచ్చాడు అనమాట. ఇగోండి, మెరూన్ విత్ జరీ ఇచ్చాడండి. ఇది బ్లౌజ్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ శారీ అండి. అసలు ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళకి కానీ చాలా బాగుంటాయండి. ఎవరైనా కూడా తీసుకోవచ్చండి, చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. 1550 అండి, ప్లస్ షిప్పింగ్ చార్జెస్. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపాయలండి. అదర్ దాన్ ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు కాకుండా మిగతా ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి ఈచ్ శారీకి. ఓకేనా, అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి మెహందీ గ్రీన్ అవుతుందండి. ఇక చూసుకోండి, ఓపెన్ చేసి కడితే శారీ ఇలా ఉంటుందండి. చక్కటి కలర్ అండి, ఇది కూడాను బ్యూటిఫుల్ కలర్ అండి. చక్కగా ఒకలాంటి మ్యాంగో డిజైన్ ఉంది, ఏవేవో డిజైన్స్ ఇచ్చాడు, ఇంకా కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి.
లైట్ అంటే మెహందీ గ్రీన్, రమ్మ గ్రీన్ 2 కలిపి ఉన్నాయండి దీంట్లో. ఎంత బాగుందోనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా 1 ఇంచే జరీ బార్డర్ ఉందండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. అన్నీ కూడా జరీ థ్రెడ్ బార్డర్ అండి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా. ఓవరాల్ సారీ ఈ రకంగా ఉంటుందండి. ఈ శారీకి బ్లౌజ్ మళ్ళీ లోపల ఇచ్చేసినట్టున్నాడు. అయ్యా, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. జారిపోతున్నాయి బ్లౌజ్ పీస్ని. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్. ఓకేనా. అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ మీదే ఇచ్చాడనమాట, లైట్ డిజైన్తో. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి ఆరెంజ్ విత్ బ్రిక్ అండి, బ్రిక్ కలర్ కింద వస్తుంది అనమాట. అంటే ఇటుకరే రంగు అంటాం కదా, అలాంటి కలర్లో ఉంటుంది. ఆరెంజ్ విత్ ఆరెంజ్ అండ్ బ్రిక్ కలిస్తే ఎలాంటి కలర్ వస్తుందో ఆ కలర్ అవుతుంది అనమాట. బా ఎంత బాగుందోనండి. ఓవరాల్ డిజైన్స్ అండి ఇవి. అన్ని డిజిటల్ ప్రింట్స్ అవటం వల్ల మీకు లుక్ ఎట్ మీ లాగా కనపడవు. అంటే డిజైన్ ఉంటుంది. అందుకనండి ఎంత ఏజ్ ఉన్నాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. 80+ వాళ్ళు కూడా నీట్గా కట్టుకోవచ్చండి. శారీస్ ఏమవుతండి. ఎందుకంటే అంటే కొంచెం పెద్దవాళ్ళు మొహమాట పడతారండి. బట్ ఇవండి లుక్ ఎట్ మీ లాగా ఉండవు. అన్ని లీవా ట్యాగ్తో ఉన్నాయండి. అస్సలు మీకు ఈ లీవా ట్యాగ్ ఉందంటే మనకి అసలు మీరు ఇంకా అనుమానించక్కర్లేదండి. అసలు మెటీరియల్ కానీ ఇది కానీ నల్లబడదండి, జరి ముడతపడదండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది మీకు ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది. మొత్తం కూడా డిజైన్ ఇది అని చెప్పలేము మనం. లీఫ్ ఉంది దీంట్లో, స్క్వేర్స్ ఉన్నాయి, లీఫ్ ఉంది, పువ్వులు కనపడుతున్నాయి చూడండి. మరి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి, ఎంత హెల్దీ పర్సన్స్ కూడా సరిపోతుందండి. పెద్ద చీరలు అన్నమాట ఇవి. దీనికి బ్లౌజ్ కట్ చెంగు దగ్గరే ఇచ్చాడండి మనకి. ఎస్, ఇది లోపలికి మడిచిందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. సెల్ఫ్ డిజైన్తో ఇచ్చాడనమాట. 1550 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. తర్వాత మీరు బుక్ అయిపోయిన తర్వాత మీరు ఓకే అనుకుంటే నేను మీకు నెంబర్ పెడతానండి. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. మీరండి అడ్రస్ పెట్టేటప్పుడు నాకు పిన్ కోడ్ ఒకటి కరెక్ట్గా పెట్టాలండి. అలాగే తర్వాత మీ ఊరి పేరు, మీ స్ట్రీట్ పేరు, మీ వీధి పేరు, మీ వాడ పేరు అన్నీ పెట్టాలండి. క్లియర్గా పెట్టాలి. అట్లాగే కాంటాక్టింగ్ ఫోన్ నెంబర్ కూడా పెట్టాలండి. ఎందుకంటే ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ప్యాకెట్ వాళ్ళు మీకు డిటీడీసీ కొరియర్ సర్వీస్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు ఉన్నారా లేదా అని అవైలబిలిటీని చెక్ చేసుకుంటారు అనమాట. మీరు రిప్లై ఇవ్వలేదనుకోండి వాళ్ళు శారీ రిటర్న్ పంపిస్తారు మళ్ళీ. అందుకని ఏంటంటే ఒకవేళ ఆ టయానికి మీరు ఉండరు అనుకుంటే రెండో ఫోన్ నెంబర్, అదర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. అంటే మీరు లేకపోతే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసేదట. 2 నెంబర్లు ఇస్తే ప్రాబ్లం ఉండదు, ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. ఓకేనా. అదండి. ఈ చీరకు వచ్చేటప్పటికండి చక్కటి మనకి ఒకలాంటి మట్టి కలర్ అని చెప్పొచ్చండి. మనం బ్రౌన్లోనే ఒక షేడ్ అవుతుందన్నమాట. ఇక ఓపెన్ చేసి కడితే ఇలా ఉంటుందండి శారీ. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి మీనాలో మస్లిన్స్ అండి, ప్యూర్ కాటన్స్ అన్నమాట. మీనాలో గంజితో గంజి అవసరం లేదండి. చాలా మన ప్యూర్ సిల్క్ సారీస్ లాగా ఉంటాయండి ఒక రకంగా చెప్పాలంటే. అట్లా ఉంది మెటీరియల్. చాలా బాగుంటాయండి. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు 2 తీసేసుకున్నాను. ఇంకా నాకు అసలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను నేను, అంత బాగున్నాయన్నమాట శారీ. ఇగోండి చూసారా, దిస్ ఇస్ పళ్ళు పట్టు. చక్కటి ఇదండి. డిజైన్ కూడా చాలా కొత్తగా చాలా అందంగా ఉందండి. డిజైన్ కూడా కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ లోపలికే ఇచ్చాడండి. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి గ్రీన్ అండి, మంచి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ మీద డార్క్ గ్రీన్ అండ్ ఆనంద గ్రీన్, సారీ రమా గ్రీన్తో ఇచ్చాడు అనమాట. ఓపెన్ చేసి కట్టి ఇలా ఉంటుందండి శారీ. కొంచెం మెహందీ గ్రీన్ లాగా ఉంది, ఒక షేడ్ అవుతుంది గ్రీన్లో.
ఎంత బాగుందంటేనండి మెటీరియల్ మాత్రం సూపర్ అండి. మెత్తగా ఇష్టపడే వాళ్ళైతే అసలు వదిలిపెట్టరండి ఈ శారీస్ని అయితే. సమ్మర్కి కూడా హాయిగా ఉంటుందండి శారీస్. అసలు మన రేపు ఉగాది ఉంది కదండి, ఎక్సలెంట్ ఉంటాయండి. అంటే డీసెంట్ అండ్ మన రిచ్ లుక్లో చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి శారీస్ మాత్రం. అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇదంతా కూడా మ్యాంగో డిజైన్తో ఉందండి పళ్ళు. ఇదిగోండి, ఇదంతా మ్యాంగో డిజైన్ వచ్చింది ఎక్కువగా, చూసుకోండి. ఓకేనా. బ్లౌజ్ కట్ చెంగు దగ్గర ఉంది, దీనికి జారిపోతుంది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్లూ కలర్ అండి. ఎంత బాగుందో చూడండి. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. 3 శారీస్ తెప్పించాను, ఇదే లాస్ట్ పీస్ దీంట్లో. బా ఎక్సలెంట్ అండి. బ్లూకి డార్క్ ఇది నేవీ బ్లూ, వైలెట్ అండ్ నేవీ బ్లూనే అవుతుందండి, వైలెట్ కాదు, నేవీ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడనమాట. బా చాలా బాగుందండి చీర, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో, అసలు బ్యూటిఫుల్ పళ్ళు అండి. చూడండి పళ్ళు ఎంత బాగుందో. మెటీరియల్ మాత్రం సూపర్ ఉందండి. కిందండి 4 ఇంచెస్ వరకు ఉందండి బార్డరు. మన మెహందీ గ్రీను, తర్వాత కొంచెం మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు. అట్లా వచ్చాడు చక్కటి డిజైన్. మనకి జరీ థ్రెడ్ బోర్డర్ అండి, ఇది జరీ బోర్డర్. ఈ జరీ వెనకమాల కూడా పట్టదండి, ఎందుకంటే ఇది వీవింగ్లో వచ్చేసింది కాబట్టి అస్సలు పట్టదన్నమాట. మనకి సాఫ్ట్ జరీ అండి. చూసారా ఎంత బాగుందో చీర, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి బ్లౌజ్ వచ్చి నేవీ బ్లూనేనండి బ్లౌజు. పళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చాడో అదే ఇచ్చాడు మన బ్లౌజ్. ఓకేనా. 1550 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఈ శారీస్ ఇక్కడతో అయిపోయినాయండి. ఇప్పుడు మనకి కలంకారీ ప్రింట్స్ అండి. ఇవన్నీను నెల్లూరు సిల్క్స్ అండి. ఇవన్నీను కలంకారీలో సిల్క్ శారీస్ అన్నమాట. ఇవన్నీ అసలు కాటన్స్ లేవండి, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి. ఇట్లా చక్కగా చిన్న పెద్ద డిజైన్స్ ఉంటాయి, పిచ్వాయ్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇదిగో ఇలా ఉంటుందండి శారీ. దిస్ ఇస్ పళ్ళు. ఇవన్నీ కూడానండి వెజిటబుల్ డైస్ అండి, మనకంటే కూరగాయల నుంచి తీసిన కలర్స్ అన్నమాట. అందుకని ఎక్కువ మనకి మిగతా వాటి మీద వచ్చినట్టు ఇన్ని కలర్స్ రావు అన్నమాట. సమ్ ఏంటంటే లిమిటెడ్ కలర్సే ఉంటాయి అన్నమాట. ఓకేనా. అట్లాగేనండి బాడీ ఇరిటేషన్ ఉండదండి అస్సలు, ఎందుకంటే న్యాచురల్ కలర్స్ కాబట్టి అస్సలు బాడీ ఇరిటేషన్ రాదండి. శారీ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ కట్టు చెంగ దగ్గర ఇస్తాడండి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో ఇది ఒకలాంటి కోరా మీద ఇచ్చాడు. దీని మీదే మనకి ఒక లైట్ గ్రీన్తో ఇచ్చాడనమాట ఈ శారీకి. ఇది నేను తీసేసుకున్నానండి, ఇంకా అందుకని నాకు ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందని ఇది వేసేసాను అనమాట. ఓకేనా. ఎక్సలెంట్ ఉంటాయండి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. మనకి ఆఫీస్ యూజ్ బాగుంటుంది, డైలీ యూజ్ బాగుంటుంది, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి, మిషన్ వాష్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్లో బాగుంటాయి, అస్సలు బాడీ ఇరిటేషన్ రాదండి. పెద్ద చిన్న బోర్డర్స్ ఉంటాయండి వీటిలో, పెద్ద వెయిట్ ఉండవండి, ట్రాన్స్పరెంట్గా ఉండవండి శారీస్. చాలా చక్కగా ఉంటాయండి, వెరీ డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. 10 ఏళ్ళు కట్టినా కూడా శారీ చినగదు, ముడతపడదండి. అది అంటే కలర్స్ షేడ్ అవటం కానీ అది కూడా ఉండదు అన్నమాట ఏమి. చక్కటి ఎల్లో అండి, ఇది ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో గ్యాప్ బోర్డర్ అండి. ఇది పైన కింద కూడా మధ్యలో జరీ లైన్ ఇచ్చాడు అనమాట. పైన కింద కూడా మనకి ఏంటంటే బ్లాక్తో ఇచ్చాడనమాట ప్రింట్. మస్టర్డ్ ఎల్లో మీద మెరూను, కూర మెరూన్, 3-4 కలర్స్తో ఇచ్చాడనమాట. ఇగో చూసుకోండి, ఇది పళ్ళు పట్టు. ఇగో ఇది పళ్ళు పట్టు అండి. ఓకేనా. ఇది ఓవరాల్ శారీ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ శారీస్ అండి ఇవి కూడా. డైలీ యూజ్కి, ఆఫీస్ యూజ్కి బాగుంటాయండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి, లాండ్రీ కేర్ తీసుకొని. ఇగోండి, ఇది ఓవరాల్ శారీ అండి. ఓకేనా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇగో ఇది ఇచ్చాడండి, బ్లాక్ మీద
డిజైన్ ఇచ్చాడనమాట, ఓవరాల్ డిజైన్ ఇచ్చాడు. ఓకేనా. దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1750 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. కట్టుకుంటే ఇట్లా ఉంటాయండి, మనకి పెద్ద డిజైన్ లాగా అనిపిస్తాయి. అందుకే ఇప్పుడు నేను కూడా కట్టేసాను అనమాట. లాస్ట్ టైం మేము సన్న డిజైన్లో తీసాను ఒకటి, అందుకే ఈసారి పెద్ద డిజైన్లో తీసుకున్నాను అనమాట. అన్ని ఏదుల వాళ్ళకి బాగుంటాయండి. ఇది వచ్చేటప్పటికండి చక్క బ్యాక్గ్రౌండ్ మీకు పీచ్ కలర్, ఇదేమంట లైట్ ఇదేనండి కలరు, కూర కలర్ లాగానే ఉంది. దాని మీద ఫిష్ డిజైన్తో ఇచ్చాడు అన్నమాట. ఇది మీకు జరీ వచ్చేటప్పటికి చాలా బాగుంది, నిజాం బోర్డర్ అండి జరీ. ఇది మీకు కాపర్ జరీ ఇచ్చాడు, ఇక్కడ మార్చాడు కొంచెం జరీ. ఇదిగోండి స్వాన్స్ వచ్చినాయండి, హంసలు. ఇదిగోండి ఇది పళ్ళు పట్టు, అన్నీ కూడా వెజిటబుల్ డైస్ అండి. ఇది మన కలంకారీస్ అండి. మనం అందరం కూడా ఎంకరేజ్ చేస్తే చీరలు కొంటూ ఉంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ అవుతుందండి. మన కలంకారీ వాళ్ళు కూడా మన ఇది మన సంస్కృతి మాట, ఎక్కడికి పోదు. అందరూ తలొక చీర తీసుకుని ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టేనండి అది. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, మొత్తం కూడా లోటస్ డిజైన్ అండి. కింద బార్డర్కి వచ్చేటప్పటికి మీకు అవి కూడా లోటస్. కిందకు వచ్చేటప్పటికి మనకి ఫిషెస్ ఇచ్చాడండి, మూడు పెద్ద ఫిష్లు ఇచ్చాడు అనమాట. లోటస్ మీద ఫిషెస్ వచ్చినట్టు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీంట్లో బ్లూ ఉంది, మరూన్ ఉంది, బ్రౌన్ ఉంది. ఇలా ఉంటుందండి ఓవరాల్ శారీ. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి, లైట్ కూర మీద గ్రీన్తో ఇచ్చాడు అనమాట. మళ్ళీ బోర్డర్ ఉంది పైన కింద కూడా మనకి నిజాం బోర్డర్ వచ్చిందండి. ఓకేనా. 1750, 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికండి చక్కగా ఎల్లో కలర్ అవుతుందండి, ఒకలాంటి మంచి ఎల్లో అండి. ఇది ఎల్లోకి ఆరెంజ్ ఇచ్చాడనమాట, బ్రిక్ కలర్ అవుతుంది, ప్యూర్ ఆరెంజ్ రాదు, బ్రిక్. బా ఎంత బాగుందోనండి, పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో, వెరైటీగా ఉంది. అన్నీ కూడా చిలకలండి, శారీ అంతా చిలకలు ఇచ్చాడనమాట. కొంచెం అండి కొన్ని శారీస్కి వీటికి ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు ఈ చివర ఇక్కడ ఇది శారీ ఏంటంటే మనకి కట్ చేసి డై చేసి, క్లాత్ని కట్ చేసి డై చేసి ప్రింట్ చేస్తారనమాట. చాలాసార్లు ఉడకబెడతారు 2-3 సార్లు. దానివల్ల ఏమవుతుందంటే డైయింగ్ అప్పుడు దీనప్పుడునండి చీరలు లాగి పిన్స్ పెడతారనమాట. అవి హోల్స్ అనుకోమాకండి, ప్రతి చీరకి అలా ఉంటాయి అన్నమాట అవి. దానివల్లే మీకు చీర ఏమి చినగదు, ఇది కాదు. మనం ఎట్లాగో ఈ కుట్టిచ్చేస్తాం కదండి, చెంగులు కుట్టిచ్చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట అది. ఇదిగోండి హంసలు ఇచ్చాడు ఇక్కడ కూడా. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. చిలకలు ఉన్నాయండి, అన్ని ప్యారెట్స్ అన్నమాట. ఇక్కడ మనకి కొంచెం అది రోలింగ్ బాగా ఎక్కువ రోలింగ్ చేయకుండా కొంచెం తగ్గించి చేసినట్టున్నారు. అందుకే కొంచెం ఇవి ఏంటంటే కొద్దిగా అంటే ఇంకా ఐరన్ సరిగ్గా చేసినట్టుగా అనిపించట్లేదు అనమాట. ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి, ఏముండదు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. నిజాం బోర్డర్ అండి, చిన్న బోర్డరు దగ్గరగా ఇచ్చాడనమాట. ఇది జరీ చాలా బాగుందండి, శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, కట్టు చెంగులో ఇచ్చాడనమాట, కూర మీద మరూన్తో ఇచ్చాడు బ్లౌజ్ పీస్. చాలా అంటే చాలా బాగుందండి, చక్కటి కలర్, రేర్ కలర్ అండి, ఎక్కువగా రావు ఈ కలర్స్, కొంచెం కష్టం ఆ కలర్స్ వెయిట్. తర్వాత ఇగో ఇది నేను కట్టిన చీర లాంటిదేనండి. నేనేమో బ్లూ కలర్లో తీసుకున్నాను, ఇక్కడేమో కొంచెం కాపర్ జరీతో వచ్చిందన్నమాట. బా ఎంత బాగుందోనండి, ఓపెన్ చేస్తే చూడండి. దిస్ ఇస్ కూర మీద బ్లూ కలర్ అండి. ఇదిగోండి పళ్ళు పట్టు అండి, ఇది కాపర్ జరీతో ఉందండి బోర్డరు, నిజాం బోర్డరు. ఎక్సలెంట్ ఉందండి శారీ, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కడితే చాలా అందంగా ఉంటుందండి. డిజైన్ పెద్దగా అనిపించవచ్చు కానీ మీకు కడితే ఏముండదండి. ఇక చూడండి ఎంత బాగుందో. ఓకేనా. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లోపలికి కట్ చెంగు దగ్గర ఇచ్చి ఉంటాడు లోపలికి. ఎస్
రన్నింగ్లోనే ఇచ్చేసాడండి బ్లౌజు. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. 1750, 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అసలు మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ మెటీరియల్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఇది వచ్చేటప్పటికండి పిచ్ వై ప్రింట్ అండి. ఒకలాంటి అదే ఏమంటారు, బ్రిక్ అండ్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. శారీ అంతా కూడా పిచ్ వై ప్రింట్ గ్యాప్ బార్డర్ వచ్చిందండి. ఇది అంటే మన కౌ బొమ్మలు అన్నమాట పిచ్ వై ప్రింట్ అంటే. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టండి. హంసలు ఇచ్చాడు పళ్ళులో బ్లాక్ కలర్తో. కట్టుకుంటే చీర ఎక్సలెంట్ ఉంటుందండి. మొత్తం కౌస్ వచ్చినాయి అన్నమాట, పైన కింద కూడా చక్కగా బ్లాక్తో డిజైన్ ఇచ్చాడండి. ఓకేనా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1750 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇదిగోండి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు అండి. పళ్ళు వచ్చేది ఇట్లా ఇచ్చాడు డిజైన్, ఓవరాల్ డిజైన్ 1750 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి ఆరెంజ్ అవుతుందండి. బ్రిక్ అండ్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. కొంచెం అండి మీరు ఐరన్ చేసి కట్టుకోండి ఈ శారీస్, ఎందుకంటే కొంచెం ఇవి ఏంటంటే ఏమంటారు, జరీ దగ్గరండి బాగా ప్రెస్ అయినట్లేదు. కంపల్సరీ ఒకసారి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఐరన్ చేయించుకుంటే, లేదా ఒకసారి రోలింగ్కి ఇచ్చినా కూడా బాగుంటుందండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టండి. గ్రీన్ కలర్తో పళ్ళు ఇచ్చాడు అనమాట. ఆరెంజ్కి, ఆరెంజ్ అండ్ బ్రిక్ రెండు కలిస్తే ఎట్లా ఉంటుందండి. ఇదంతా కూడా కొంచెం అన్ని ఎలిఫెంట్ డిజైన్ అండి. చెట్లు, ఈత తాటి చెట్లు, మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్ అనమాట విత్ మన నిజాం బోర్డర్. చాలా బాగుందండి బోర్డర్ అయితే, ఎక్సలెంట్ ఉందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1750 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి. బ్లౌజ్ కూడా సేమే ఉంటుంది. మెటీరియల్ మాత్రం మనం ఏదంటారే పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం పెట్టే కాస్ట్ని బట్టే ఉంటుందండి. ఇదే సారీ 1150కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1250కి ఇచ్చాను. బట్ మెటీరియల్ డిఫరెంట్ ఉంటుందండి. నేనైతే మెటీరియల్ ఎక్సలెంట్ మెటీరియల్, మంచి మెటీరియల్ అయితేనే తీసుకుంటాను అనమాట. అదర్వైజ్ అసలు నేను మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అవునండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి వెంకటగిరి అండి. నిజాం బోర్డర్లోనే వెంకటగిరి టైప్లో వచ్చింది. మన పట్టు చీరల టైప్లో వచ్చిందండి. పెద్ద బోర్డర్ 4 ఇంచెస్ వరకు ఉంది, పైనేమో ఒక 1 ఇంచ్ వరకు ఉంది. ఎక్సలెంట్ ఉందండి. చాలా రిచ్ లుక్ ఉంది శారీలో. లైట్ కూర కలర్ అండి. ఇది ఒకలాంటి కూర, దానికి బ్లాక్తో ఇచ్చాడండి. చాలా బాగుందండి పళ్ళు కానీ ఇది కానీ. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. నిజాం బోర్డర్ అండి. చాలా అంటే చాలా బాగుందండి శారీ, ఎక్సలెంట్ ఉందండి. ఎవరు తీసుకుంటారో కానీ అసలు డిజైన్ కూడా చాలా బాగుంది. హంసలు వచ్చినాయి చూడండి, ఇట్లా వచ్చింది డిజైన్. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ అండి. కొర మీద బ్లాక్తో ఇచ్చాడన్నమాట. 1750 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి, 50 రూపీస్. అట్లాగే ఇది కూడా అంతేనండి. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఒకలాంటి చిక్కు కలర్ అంటారు దీన్ని, దాని మీద గ్రీన్ వచ్చిందండి. గ్రీన్తో డిజైన్ ఇచ్చాడనమాట. ఈ శారీస్ అంతేనండి, ఇవి డిజైన్స్ కొంచెం పెద్దవి వస్తాయి, ఎందుకంటే వెజిటబుల్ డైస్ కదండి. చిన్న చిన్నవి అయితే ఎక్కువ రావండి డిజైన్స్లో, ఎందుకంటే వాళ్ళకి వెయిటింగ్ కూడా కష్టం అన్నమాట. ఇవే చాలా కష్టం. ఈచ్ శారీకి నియర్లీ 30 days పడుతుందంటండి ఈ శారీ ప్రిపేర్ అవటానికి. ఎందుకంటే నేను పెడన వెళ్ళొచ్చాను, వాళ్ళ దగ్గర అంతా చూసి వచ్చాను అనమాట. అందుకే నేను అంత ఇదిగా చెప్తున్నాను. 3 times ఉడకబెట్టి వాష్ చేస్తారండి శారీని. అందుకే నేను మీకు చీర నలగదు, ముడత పడదు. మీరు 4 to 5 years కట్టినా కూడా యాజ్ టీజ్గా ఉంటుంది శారీ. బండకేసి బాదినా కూడా ఏమవుదండి, అంత డ్యూరబిలిటీ ఉంటుంది ఈ శారీలో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది మీకు
ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లీఫీ డిజైన్, అంతే క్రీపర్స్ వచ్చినాయి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. అన్ని వెజిటబుల్ డైస్ అండి ఇవన్నీ. అస్సలు బాడీ ఇరిటేషన్ రాదండి. అన్ని సీజన్స్లో కట్టుకోవచ్చండి. సమ్మర్లో కట్టుకుంటే కూల్గా ఉంటుంది, వింటర్లో కట్టుకుంటే వెచ్చగా ఉంటుందండి. ఈ శారీస్ కొన్న మెటీరియల్ కొన్న ఇదే అదే అండి. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చాడండి. పెద్ద పెద్ద బ్లౌజెస్ అండి. శారీస్ పెద్దవి అండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా పర్లేదు, ఎంత హెల్దీ పర్సన్స్కైనా కూడా చక్కగా బోల్డ్ అండ్ ఫ్రిల్స్ వస్తాయండి. అలానే ఊరికినే ఇది మెటీరియల్ అంటే ఇది మీకు ఫాలింగ్ మెటీరియలే కానీ ఏమంటారంటే బాగా జారిపోయేటట్టయితే ఉండదండి. ఫాలింగ్ మెటీరియల్ బట్ సిల్క్ లాగా సింథటిక్ లాగా జారిపోదండి ఊరికినే. అట్లానే ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి. చక్కటి కలర్ అండి ఇది కూడాను. ఒకలాంటి బ్రిక్ కలర్ కింద వస్తుందండి. చాలా వెయిట్లెస్ ఉంది ఈ శారీ అయితే. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది పళ్ళు అండి. ఇదంతా కూడా మనకి హార్స్ రైడింగ్ చేసే వ్యక్తి కూడా ఉన్నాడు దీని మీద, చూసుకోండి. ఇది గ్యాప్ బార్డర్ అండి. ఒక 1 ఇంచ్ వరకు జరీ ఇచ్చాడు. మళ్ళీ పైన బ్లాక్ ప్రింట్ ఇచ్చాడు అన్నమాట. అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవన్నీ వెజిటబుల్ డైస్ అండి. అందుకే మీరు అస్సలు బాడీ ఇరిటేషన్ ఉండదండి. అన్ని సీజన్లో కట్టుకోవచ్చు. అన్ని ఏరియాస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అట్లాగే ట్రావెలింగ్ బాగుంటుందండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి. మిషన్ వాష్ బాగుంటుంది. డైలీ యూస్ బాగుంటుంది. ఆఫీస్ యూస్ బాగుంటుందండి. ఈ శారీస్ చాలా డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి ఇవి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. ఇంకేనండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1750 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 2 రాష్ట్రాలకి 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. చక్కగా ఈ శారీస్ తీసుకొని కలంకారీ ప్రింట్స్ని వాళ్ళని మనందరం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతామండి. అందరు తలొక చీర తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.